ప్రైజ్ లార్డ్ పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు మరి మనం లెసన్ నెంబర్ 31లో ఉన్నాము. ఈరోజు మనం సెయింట్ సెబాస్టియన్ అండ్ విలియం హంటర్, ఈ ఇద్దరి హతసాక్షుల గురించి ఈరోజు మనం కొన్ని మాటలు విందాం. సో ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ మెమరీ వర్స్ ఏం చదువుకున్న తర్వాత లెసన్లోకి వెళ్దాం. లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ వచ్చేసి రోమా పత్రిక 8వ అధ్యాయం 33 నుంచి 39 వచనములు. మెమరీ వర్స్ వచ్చేసి మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 వచనం. నేను చదివి వినిపిస్తాను. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను. 1 Peter chapter 4 verse 13. But rejoice to the extent that you partake of Christ's sufferings, that when his glory is revealed, you may also be glad with exceeding joy. ఈ లెసన్ యొక్క ఏం చెప్పుకుందాం ఇప్పుడు మనం. సో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కదా. సో మనము పనిచేస్తున్న స్థలంలో కానీ ఉంటున్న ఎక్కడైనా ఏ చోటనైనా క్రీస్తు నిమిత్తం మనకు ఏ పరిస్థితి వచ్చినా, విరోధమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం స్థిరంగా ధైర్యంగా నిలబడాలి. ఇంకా అతి ముఖ్యంగా యేసుకి మాదిరికరంగా ఉండాలి. సో మనకి ఎట్లాంటి పరిస్థితి వచ్చినా మనం ఆయనకు ఒక ఎగ్జాంపుల్గా మాదిరికరంగా ఉండడం మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుంటాం. ఇప్పుడు మనం సెయింట్ సెబాస్టియన్ ఎలా అట్లా నిలబడ్డాడో కూడా మనం ఇప్పుడు ముందు లెసన్లో వినబోతున్నాము. సో మనం యాజ్ యూజువల్గా లాస్ట్ వీక్ మనం పర్పెచువా అనే ఒక స్త్రీ గురించి విన్నాం కదా, ఒక హతసాక్షి అయింది కదా, తన గురించి ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో ఈమె 22 years ఆమె కదా, 22 ఏళ్ళ ఈమె వివాహం జరిగిన ఒక స్త్రీ. ఈమెకు ఒక చిన్న బిడ్డ కూడా ఉన్నట్టు మనం చూసాం. సో ఈమెకి క్రీస్తు అంటే ఎంతో ఇష్టం, ఎంతో విశ్వాసం. కానీ ఈమెలాగా ఈమె తండ్రి విశ్వసించిన వాడు కాదు కదా, ఆయన అవిశ్వాసుడు, ఆయన యేసయ్యని నమ్మలేదు. కనుక ఎప్పుడైతే పర్పెచువా క్రీస్తు నిమిత్తం జైలులో చెరసాలలో వేయబడుతుందో వీళ్ళ తండ్రి ఈమెను వచ్చి బతిమలాడుకునేవాడు కదా, ఎందుకు నీకు ఈ బాధ, యేసయ్యని నువ్వు నమ్మొద్దు, విశ్వసించకు, నీకు ఈ కష్టం ఏం ఉండదని చెప్పేసి ఎప్పుడు బతిమలాడుకునేవాడు. కానీ పర్పెచువా ఎప్పుడు కూడా తండ్రి మాటలను బట్టి తను ఎప్పుడు కూడా కృంగిపోకుండా తను ధైర్యంగా స్థిరంగా క్రీస్తు విశ్వాసం ముందు నిలబడినట్టు మనం చూస్తాం. తర్వాత ఆమెని న్యాయాధిపతి వద్దకు తీసుకెళ్ళినప్పుడు కూడా నీవు క్రైస్తవురాలువా అని అతను అడిగినప్పుడు ధైర్యంగా ఆమె ఒప్పుకుంది కదా, నేను క్రైస్తవురాలిని అని చెప్పేసి, ఇంకా నేను జీవించు సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నా అని చెప్పేసి ఆమె ఒక సమాధానం చెప్తుంది. అక్కడ వాళ్ళు ఆమెని బలి ఇవ్వమని అడిగినప్పుడు ఆమె చెప్పే సమాధానం ఇది అని చూసాం. ఈ సమాధానం ఎప్పుడైతే చెప్తుందో తనని, తనతో పాటు ఉన్న కొందరు క్రైస్తవులను కూడా క్రూరమైన మృగాలకి ఆనాడు అప్పజెప్పినట్టు మనం చూస్తాం కదా. ఇంకా మనం ఆ రోజు చూస్తే పర్పెచువాను ఎద్దులకు అప్పజెప్పినట్టు మనం చూస్తాం. అయితే కొంచెం సేపు తర్వాత ఎద్దులు అన్ని హింసించడం ఆపినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు వేడుకగా, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా వాళ్ళని చూసే ప్రజలు గొప్ప కేకలు వేయడంతో ఒక సైనికుని పిలిపించి పర్పెచువాన్ని పొడిచి చంపినట్టు మనం చూసాం. ఇలా తన బిడ్డను తన నుంచి వేరు చేసిన, తన తండ్రి తనని ఎంతగానో బతిమలాడుకున్నా, ఎన్నో హింసలు పెట్టినా పర్పెచువా అస్సలు ఒక్క నిమిషానికి కూడా భయపడకుండా క్రీస్తునందు చాలా గట్టిగా ఉండి తన విశ్వాసాన్ని కాపాడుకున్న గొప్ప హతసాక్షి అని చెప్పేసి మనం లాస్ట్ వీక్ విన్నాం కదా. సో ఈ రోజు మనం మొదటిగా సెయింట్ సెబాస్టియన్ గురించి కొన్ని మాటలు విందాం. సో ఈ సెయింట్ సెబాస్టియన్ క్రీస్తు నిమిత్తం హతసాక్షి అయిన ఒక ధైర్యం గలవాడని మనం చెప్పుకోవచ్చు. సో సెబాస్టియన్ వచ్చేసి డయోక్లీషియన్ చక్రవర్తి పరిపాలించే సమయంలో హతసాక్షి అయినాడు అనమాట. మనం విన్నాం కదా 10 rounds ఆఫ్ పర్సిక్యూషన్స్ గురించి, 10 రాజుల గురించి మనం లాస్ట్ వీక్ మనం విన్నాం కదా. సో అందులో డయోక్లీషియన్ వచ్చేసి 10వ రాజుగా మనం చూసాం. సో ఇతను పరిపాలించే సమయంలోనే సెబాస్టియన్ హతసాక్షి అయ్యాడనమాట. సో మనం చూస్తే సెబాస్టియన్ రోమాలోని నార్బోన్ అనే ఒక స్థలంలో జన్మించాడు. సెబాస్టియన్ చదువు మొత్తం మిలాన్ అనే ఒక స్థలంలో ఆయన పూర్తి చేశాడు. సో సెబాస్టియన్ తన జీవిత కాలంలో ఒక మంచి క్రైస్తవుల్లాగా జీవించాడంట. అంటే క్రీస్తుకు మాదిరికరంగా జీవించాడు, ఒక రోల్ మోడల్ లాగా జీవించాడనమాట. సో అదొక మంచి సాక్ష్యం ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు. సో మనం చూస్తే ఇంకా చదువు పూర్తయిన తర్వాత సెబాస్టియన్కి రోమాలోని మిలిటరీలో ఆయనకు ఒక మంచి ఉద్యోగం వచ్చిందనమాట. సో ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా ఆయన పనిచేస్తున్నాడు రోమాలో. సో ఇలా పనిచేస్తున్న సమయంలో ఆయనకి తన తోటి సహోదరులతోటి, ఆ వర్కర్స్ ఉంటారు కదా, ఆయనతో పనిచేసే వాళ్ళతోటి చాలా వ్యతిరేకత వచ్చిందంట ఆయన పనిచేసే స్థలంలో. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లెసన్స్ అన్నిటిలో ఎలా ఉంది పరిస్థితి చెప్పండి?
క్రైస్తవుడు అంటేనే ఎంతగానో ద్వేషించే పరిస్థితి కదా. ఈయన క్రీస్తుని నమ్మాడు, యేసుని నమ్మాడని ఎవరైతే వింటారో, ఎవరి గురించి అయితే వినపడుతుందో వాళ్ళని ఏం చేస్తున్నారు, హింసిస్తున్నారు. అలాంటి పరిస్థితులలో ఒక్కసారి ఊహించుకోండి, తన తోటి సహోదరుడు, తనతో పనిచేసే అతను ఒక క్రైస్తవుడని తెలిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎలా అతన్ని బాధ పెట్టి ఉండవచ్చు, హింస పెట్టి ఉండవచ్చు, మనకి ఒక్కసారి అర్థమవుతుంది కదా. సో నిజంగానే ఈ సెబాస్టియన్ తన తోటి సహోదరులతోటి, వాళ్ళు విగ్రహారాధికులు, దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళ ద్వారా సెబాస్టియన్ ఎంతగానో వ్యతిరేకతను ఎదుర్కొన్నాడంట. అయినను సెబాస్టియన్ అస్సలు కృంగిపోకుండా ధైర్యంగా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ పని చేసుకుంటూ ఉండేవాడనమాట. సో ఇప్పుడు మన అతని జీవితంలో ఏం జరిగిందో మనం చూద్దాము. సో సెబాస్టియన్ పనిచేస్తున్న స్థలంలో అతని మీద చాలా తప్పుడు ఆరోపణలు అతని పైన మోపారనమాట. ఫాల్స్ అలిగేషన్స్ అంటాం కదా, అంటే తను చెయ్యని తప్పుకు తను ఆ తప్పు చేశాడని చెప్పేసి తన పైన ఒక నిందని వాళ్ళు మోపారనమాట. సో మేబీ తను ఒక క్రైస్తవుడని, యేసుని నమ్ముతున్నాడు, వాళ్ళకి అనుకూలంగా ఉండటం లేదు, వాళ్ళ పనులలో అతను ఏమీ కలుసుకోవడం లేదని చెప్పి ఆ కోపంతో మేబీ వాళ్ళు అతని పైన ఒక శత్రుభావంతో అలా చేసి ఉండవచ్చు. సో ఇట్లా ఒక ఫాల్స్ అలిగేషన్స్ అతని పైన మోపినప్పుడు అప్పుడు రాజు అతనికి పై ఒక శిక్ష వేయాలని ఒక ఆజ్ఞని జారీ చేశాడనమాట. అదేంటంటే అతన్ని క్యాంపస్ మారిషియస్ అనే ఒక స్థలంలో అతన్ని బాణములు వేసి చంపేయాలనే ఒక ఆజ్ఞని రాజు తీసుకొచ్చాడనమాట. సో రాజు చెప్పినట్టు సైనికులు చేస్తారు కదా, సో ఆ సైనికులు రాజు చెప్పినట్టే సెబాస్టియన్ని బాణంలు వేసి చంపేశారనమాట. అంటే అతను బాణంలు వేసి వదిలేసి చనిపోయాడేమో అనుకొని చెప్పేసి సైనికులు తిరిగి వెళ్ళిపోయారంట. అయితే కొందరు క్రైస్తవులు ఇది గమనించి తనని ఎక్కడైతే చంపుతున్నారో ఆ స్థలానికి తొందరగా వెళ్ళారనమాట. ఎందుకంటే చనిపోతే ఒకవేళ సెబాస్టియన్ని అతని శరీరాన్ని పాతి పెడదాం కదా అని చెప్పేసి కొందరు క్రైస్తవులు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అతని చూసినప్పుడు విచిత్రంగా, అద్భుతంగా ఆయన మెల్లిగా కదలడం ప్రారంభించాడనమాట. సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే సెబాస్టియన్ చనిపోలేదు, అతనిలో ఇంకా ప్రాణం ఉంది అని వారికి అర్థమైపోయి త్వరపడి వాళ్ళు ఒక రహస్య స్థలానికి సెబాస్టియన్ని తీసుకువెళ్ళి అతనికి ఒక మంచి చికిత్స చేయించారనమాట. ఒక మంచి ట్రీట్మెంట్ అతనికి చేసినట్టు, ఉపచారం అతనికి చేసినట్టు మనం చూస్తాం. సో ఇలా కొన్ని రోజులు అట్లా ఆయనకి మంచిగా ట్రీట్మెంట్ అట్లా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆయన మంచిగా కోలుకున్నాడు అనమాట. కోలుకున్న తర్వాత గ్రాడ్యువల్గా కొన్ని రోజుల తర్వాత శత్రువులకి మరలా ఈ విషయం తెలిసింది. ఏమని, మనం ఎవరినైతే బాణంలు వేసి చంపామో అసలు అతను చనిపోలేదు, అతను మరలా మంచిగా ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పేసి అతన్ని మరలా శత్రువులు ఏం చేశారంట, బంధించి తిరిగి రాజు వద్దకి తీసుకెళ్లారనమాట. సో ఇది రెండవసారి సెబాస్టియన్ రాజు వద్దకి వెళ్ళాడనమాట. సో వెళ్ళినప్పుడు అక్కడ అతను ఒక మాట అంటున్నాడు, ఏంటంటే నన్ను చంపితే నా దేవుడు పరలోకపు ఆనందాన్ని ఇస్తాడు అని చెప్పేసి ఆ రాజుతో సెబాస్టియన్ ధైర్యంగా మాట్లాడాడు అనమాట. ఏమని, మీరు నన్ను చంపితే చంపండి, కాకపోతే నాకు ఒక గొప్ప ఆనందం ఉంది, అది పరలోక ఆనందం, నా దేవుడు నాకు అది ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ఎలా ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. ఆ రాజుకి చాలా కోపం వచ్చేసిందంట, చాలా రౌద్రుడైపోయి ఇలా కాదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంకొక ఆజ్ఞ ఏంటంటే ఈసారి కొట్టి చంపమని ఒక ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఎలా, ఆయన చనిపోయే వరకు అతన్ని కొట్టి చంపాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞ. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనని మురుగు కాలువ ఉంటుంది కదా, డిచ్ అంటాం కదా, అందులో అతన్ని వేసేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇతను బ్రతకొద్దు, ఇంకా ఏ క్రైస్తవుడు కూడా వచ్చి ఇతన్ని శరీరము వారికి దొరకొద్దు, అతన్ని పాతి పెట్టడానికి ఇంకా ఎవ్వరికి అవకాశమే దొరకకుండా అతన్ని ఏం చేయాలి, ఇప్పుడు రాడ్తో కొట్టి చంపేసి ఒక సివర్లో, ఒక డిచ్లో అతన్ని వేసేసేయాలి, ఒక మురుగు కాలువలో అతన్ని వేయమని చెప్పేసి ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు సైనికులు రాజు చెప్పినట్టే మరలా చనిపోయే వరకు సెబాస్టియన్ని బాగా బాధ పెట్టి అతన్ని చంపి అతన్ని ఆ మురుగు కాలువలో వేసేశారనమాట. సో ఒక స్త్రీ, ఒక క్రైస్తవురాలు తను కనుగొందనమాట, అతని శరీరం అందులో పడవేశారని చెప్పేసి. తను ల్యూసీనా అనే ఒక స్త్రీ అనమాట. తను కనుక్కొని వెంటనే కొంతమంది సహాయంతో అతన్ని శరీరాన్ని అందులోంచి తీపిచ్చి చక్కగా అతన్ని సమాధులు ఎక్కడైతే చేస్తారో ఆ స్థలంలో సెబాస్టియన్ని సమాధి చేసినట్టు మనం చూస్తాం, అతన్ని పాతి పెట్టినట్టు మనం చూస్తామన్నమాట. సో ఈ సంఘటన AD 303లో జరిగింది. చరిత్ర మనకి ఇతని గురించి చెప్తుందనమాట. సో ఎంత గొప్ప వ్యక్తి కదా, దేవుడు మనకి ఎంత మంచి కృపని ఇచ్చారు ఈరోజు మనం సెయింట్ సెబాస్టియన్ గురించి వినడానికి. సో తన తోటి సహోదరుల మధ్యలో అతను ఎంత వ్యతిరేకత అనుభవించినను ఎక్కడ కూడా పడిపోకుండా, రాజుకి భయపడకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ 2 సార్లు రాజు వద్దకు వెళ్ళవలసిన
ధైర్యంగా వెళ్ళి ఒక గొప్ప హతసాక్షి అయి మాదిరికరంగా జీవించిన సెయింట్ సెబాస్టియన్ గురించి మనం విన్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం విలియం హంటర్ గురించి కొన్ని మాటలు విందాం. ఇప్పుడు మనం 16వ శతాబ్దంలో జరిగిన కొన్ని విషయాలను, అంటే 16th సెంచరీలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ సమయంలో ముఖ్యంగా చాలా మార్పులు జరిగినాయి అన్నమాట. అదేంటంటే క్యాథలిక్ సంఘాలను విడిచిపెట్టి చాలామంది దేవుని వాక్యంలో ఉన్న ఆ సత్యాన్ని వెంబడించడం జరిగిందనమాట. అంటే యేసుని వెంబడించడం జరిగింది క్యాథలిక్ సంఘాలను విడిచిపెట్టి. సో మనకి ఇది అంతా చూస్తే రీఫార్మేషన్ పీరియడ్ అంటాము. ఇది యాక్చువల్లీ 14th సెంచరీలోనే మొదలైంది. మనం జాన్ విక్లిఫ్, జాన్ హస్ గురించి కూడా నెక్స్ట్ మనం విందాము. వీళ్ళ ద్వారా మొదలైందనమాట. అంటే వాళ్ళు మెయిన్గా క్యాథలిక్ సంఘాలలో వాళ్ళ బోధ ఏదైతే ఉందో అది నిజం కాదని, వాళ్ళ పద్ధతులన్నీ తప్పని, సో నిజమైన రక్షణ యేసునందు విశ్వాసం ఉంచడంలోనే ఉంది అని చెప్పేసి ఆ నిజాన్ని, ఆ సత్యాన్ని బయటికి తీసుకొచ్చారనమాట ఈ కొంతమంది రీఫార్మర్స్. అందులో మనం మెయిన్గా చూస్తే ఈ 16th సెంచరీలో మార్టిన్ లూథర్ గురించి వింటాము. చాలాసార్లు వినుంటారు కదా ఇతని పేరు. ఇతను కూడా చాలా కష్టపడ్డాడు. సో ఈ క్యాథలిక్ సంఘాలలో ఉన్న తప్పులను ఆయన బయటికి తీశారు. మనం చూస్తే 95 తప్పులను ఆయన బయటికి తీసి ధైర్యంగా ముందు పెట్టినట్టు మనం చూస్తామన్నమాట. సో ఇలా జరుగుతున్న ఈ సమయంలో మనం చూస్తే ఇంగ్లాండ్ని పరిపాలించే ఆ సమయంలో అందరూ కూడా ఆ రాజులు, రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్యాథలిక్స్ అనమాట. వాళ్ళందరూ ఎవరు కూడా నిజంగా యేసుని తెలుసుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు అక్కడ చూస్తే ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ రెండు ఉన్నాయి. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఈ రాజులు వీళ్ళందరూ కూడా క్యాథలిక్స్ అనమాట. సో ఇక్కడ మనం మెయిన్గా చూస్తే క్వీన్ మేరీ ఇంకా ఎడ్వర్డ్ VI ఈ వీళ్ళు పరిపాలించే సమయంలో సంఘం చాలా హింసలకు గురైందనమాట. సో ఈ క్వీన్ మేరీ చేతిలో కూడా చాలా మంది చనిపోయారు. మనం అక్కడ చూస్తే 280 ప్రొటెస్టెంట్స్ని ఆమె కాల్చి చంపేసినట్టు, ఆమె ద్వారా, ఆమె వలన వాళ్ళు చనిపోయినట్టు కూడా మనకి చరిత్ర చెప్తుంది. అందుకని తనని బ్లడీ మేరీ అని కూడా, రక్త మేరీ అని కూడా ఆ కాలంలో ఆమెని అనేవారనమాట. అంటే అంత క్రూరంగా తన వలన చాలా మంది ప్రొటెస్టెంట్స్ హింసించబడి చనిపోయినట్టు కూడా మనం చూస్తామన్నమాట. సో ఆ కాలంలో మనం మెయిన్గా చూస్తే బైబిల్, ఈ పత్రాలు ఉంటాయి కదా, ఇప్పుడు మనకంటే ఇప్పుడు బైబిల్ ఉంది కానీ అప్పుడు వాళ్ళకి పత్రాలు లాగా, మ్యానుస్క్రిప్ట్స్ లాగా ఉండేవన్నమాట. ఆ పత్రాలు చాలా తక్కువగా ఉండేవన్నమాట. ఏవో కొన్ని చోట్ల ఉండేవన్నమాట ఆ కాలంలో. అయితే చదువుకోని వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందట ఆ కాలంలో. సో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు ఈ పత్రాలను తీసుకొని చదువులేని వారికి గట్టిగా వినిపించే వాళ్ళనమాట ఆ కాలంలో. అయితే ఈ క్వీన్ మేరీ ఎప్పుడైతే వచ్చిందో తన పరిపాలన ఆ సమయంలో సాధారణ మనుషులు, కామన్ పీపుల్ బైబిల్ని చదవద్దు, ఈ పత్రాలను చదవద్దు అని చెప్పి కూడా తను ఒక కఠినమైన ఆజ్ఞ ఆ సమయాలలో తను తీసుకొని వచ్చినట్టు మనం చూస్తాము. అయితే ఇప్పుడు మనము ఎక్సన్ బ్రిడ్జ్ అనే ఒక ప్లేస్లో ఈ మనుస్క్రిప్ట్, ఈ బైబిల్ యొక్క పత్రము అక్కడ ఉంచబడి ఉందన్నమాట. అక్కడ బ్రెంట్ వుడ్ అనే ఒక చర్చ్లో ఈ బైబిల్ ఉందన్నమాట. సో ఈ విషయం విలియంకి తెలిసి విలియం హంటర్కి చాలా ఆసక్తి, చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట బైబిల్ చదవాలని చెప్పేసి. సో అతను తెలుసుకున్నాడు ఏమని, ఈ చర్చ్లో, బ్రెంట్ వుడ్ దగ్గర ఈ చర్చ్లో బైబిల్ ఉంది అని తెలుసుకుని ఆయన చాలా ఆసక్తిగా అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి చదవడం మొదలు పెట్టాడంట. తనంతలో తానే గట్టిగా మంచిగా చదువుకుంటుంటే అక్కడున్న అధికారులు, మెయిన్గా ఫాదర్ అట్వెల్ అనే ఒక ఫాదర్ కూడా అక్కడికి వచ్చాడనమాట. లోపలికి వచ్చి చూసినప్పుడు ఆయన గమనించాడేంటి, విలియం హంటర్ అనే ఇతను బైబిల్ చదువుతుండడం చూసి అతనికి నచ్చలేదనమాట. వెంటనే అతను వచ్చి అతన్ని గద్దించి ఆపేశాడనమాట. ఆపేసి ఒక ప్రశ్న వేస్తున్నాడు అనమాట. నువ్వేం చదువుతున్నావో నీకు తెలుసా? అసలు నువ్వు చదివేది ఏంటో అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా, అది నువ్వు వివరించగలుగుతావా అని అతన్ని కోపంగా అడగడం మొదలుపెట్టాడనమాట. అప్పుడు ఇతను విలియం ఏం చేస్తున్నాడు, అతనికి సమాధానం చెప్పాడంటే, ఏం చెప్పాడంటే, నాకు ఇక్కడ బైబిల్ కనిపించింది, అందుకే నేను చదువుతున్నాను, నాకు ఒక నెమ్మది కలుగుతుంది బైబిల్ చదవడంలో, నాకు ఒక కంఫర్ట్ అనేది బైబిల్ చదవడంలో దొరుకుతుంది, కనుకనే నేను బైబిల్ చదువుతున్నా. ఇంకా ఈ బైబిల్ చదవడంలో ఏది నిజమో ఏది అబద్ధమో, అంటే దేవుడికి ఏది ఇష్టమో దేవుడికి ఏది ఇష్టం లేదు, ఏది అయిష్టమో నాకు తెలుస్తుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు, దేవుడి ఉద్దేశం ఏంటో నాకు ఈ బైబిల్ చదవడం ద్వారా తెలుస్తుంది, అందుకే నేను ఈ బైబిల్ చదువుతున్నాను అని అన్నప్పుడు అక్కడ ఉన్న వారికి, ఆ ఫాదర్కి చాలా కోపం వస్తుంది అనమాట. ఎంత ధైర్యంగా సమాధానం చెప్తున్నాడు, ఆయనకి ఎంత విశ్వాసం ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఆ విషయము నచ్చక ఒక
హెచ్చరిక ఇస్తారనమాట. ఏమని, ఇక ముందు కనుక నువ్వు ఈ బైబిల్ చదవడం కొనసాగిస్తే నిన్ను అగ్నిలో పడవేసి కాల్ చేస్తామని చెప్తారనమాట. సో ఈ విషయాలు జరిగిన తర్వాత విలియం హంటర్ వాళ్ళ ఇంటికి దూరంగా, వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా వేరే స్థలంలో ఉండడం ప్రారంభిస్తారనమాట. కానీ వీరెవరైతే హెచ్చరించారో, ఎవరైతే గద్దించారో విలియం హంటర్ని, వాళ్ళు అంతటితో ఆగక ఏం చేశారంటే మాస్టర్ బ్రౌన్ అనే ఇంకొక అధికారి వద్దకు వెళ్ళి ఈ విషయాలన్నీ వివరించారనమాట. వివరించినప్పుడు వీళ్ళందరూ కలిసి విలియం హంటర్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారనమాట. నాన్నని అంటే పిలిపించి మేబీ వాళ్ళ నాన్నకి గట్టిగా చెప్తారు, ఏంటి, విలియంని మా వద్దకు కంపల్సరీ మీరు తప్పకుండా తీసుకొని రావాలి, విలియం హంటర్ ఎక్కడున్నారో మాకు తెలియదు అని అన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత మనం చూస్తే విలియం హంటర్ తనంతలో తానే వాళ్ళకి ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తాం అనమాట. ఎవరు, ఈ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అతని విశ్వాసాన్ని చూసి వాళ్ళు అసలు ఏం చేయలేకపోతారనమాట. విలియం హంటర్ విశ్వాసం చూసి ఏం చేయలేక మరలా విలియం హంటర్ని ఇంకొక అధికారి దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఆయన బిషప్ వార్నర్ అనే పేరు. ఈ బిషప్ వార్నర్ దగ్గరికి తీసుకెళ్ళినాక విలియం హంటర్ని చాలా హింసించినట్టు మనం చూస్తాం అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. సో ఈ లండన్లోని బిషప్ వార్నర్ దగ్గరికి అతన్ని తీసుకువెళ్ళినప్పుడు 2 రోజుల వరకు విలియం హంటర్ని వాళ్ళు బంధించి ఉంచారనమాట. మీకు ఒక పిక్ వేస్తాం వీలైతే, అందులో దాన్ని ఇంగ్లీష్లో స్టాక్స్ అని అంటారు. సో అతని కాళ్ళని తలని బంధిస్తారు, ఎక్కడ కూడా కదలకుండా ఒక చెక్క లాంటి ఒకటి ఉంటుంది, దాన్ని స్టాక్స్ అని అంటారు, అందులో బంధించారనమాట. 2 రోజుల వరకు అతన్ని అలా బంధించి కేవలము కొంచెం బ్రెడ్ ముక్కలు ఇంకా కొంచెం నీరుని ఇచ్చారంట అతనికి. అలా ఆయనని 2 రోజుల వరకు బంధించిన తర్వాత తిరిగి ఆయనని తీసుకొని చెరసాలలో వేశారంట. చెరసాలలో కూడా అతని మొత్తము సంఖ్యలతో బంధించారు. అతను ఎంతైతే మోయగలుగుతాడో అన్ని సంఖ్యలతోటి అతన్ని చెరసాలలో వేశారనమాట. ఇలా వేసిన తర్వాత బిషప్ అతని దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశాడంటే, ఏంటంటే నీ వయసు ఎంత అని అడిగాడంట. ఒకసారి గెస్ట్ చేయండి ఆయన వయసు ఎంత ఉంటుందో విలియం హంటర్ది. ఆయన జస్ట్ అప్పుడు 19 years అంట, 19 సంవత్సరాల ఒక కుర్రాడు అనమాట. సో అతన్ని అడిగినప్పుడు అతను చెప్తాడు, నేను 19 సంవత్సరాలని చెప్పినప్పుడు అప్పుడు ఆ బిషప్ అతనితో అంటాడు, మేం చెప్పింది కనుక నువ్వు చేయకపోతే నీకు 20 సంవత్సరములు రాకముందే నిన్ను కాల్చి వేస్తాము అని చెప్పేసి ఒక గట్టి హెచ్చరిక అతనికి ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు 19 సంవత్సరాలు ఉన్న విలియం హంటర్కి ఆ మాటలు విని ఏమీ భయం వేయలేదన్నమాట. గట్టిగా స్థిరంగా ఉన్నాడు. మీరు ఏమన్నా చేసుకోండి, నేను మట్టుకు ఇలానే ఉంటాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటానని చెప్పేసి ధైర్యంగా అట్లానే ఉంటాడనమాట. ఉన్నప్పుడు ఇంకా చూస్తే ఒక 9 months వరకు అతన్ని అట్లానే అదే చెరసాలలో అదే సంఖ్యలతోటి అతన్ని బంధించి పెట్టారు. ఒక 9 నెలలు ఆయన అలానే బాధపడుతూ ఉన్నాడనమాట. ఇక చివరిగా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఏంటంటే శిక్షించాలి విలియం హంటర్ని అని అనుకొని అతని దగ్గరికి వెళ్ళేసి ఆఖరిగా ఆ బిషప్ ఇంకొకసారి అతన్ని ఆఖరిగా ఒక సలహా ఇస్తాడనమాట, లైక్ ఒక ఛాన్స్ ఇస్తాడనమాట. ఏమని అంటే, నువ్వు రోమన్ క్యాథలిక్గా మారుతానంటే ఇప్పుడే నిన్ను విడుదల చేసిస్తాం, నీకు ఏ శిక్ష ఇయ్యము అని చెప్పేసి అన్నప్పుడు ధైర్యంగా ఏ మాత్రం కూడా ఆయన ఆలోచించకుండా విలియం హంటర్ అంటాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను, నా సత్యమైన విశ్వాసాన్ని నేను ధృవీకరించను అని చెప్పేసి అని అన్నప్పుడు ఇంకా వాళ్ళు విలియం హంటర్ని కాల్చి చంపాలని డిసైడ్ అవుతారనమాట. ఇప్పుడు ఆయనను అక్కడ మధ్యలో కూర్చోబెట్టి అతని చుట్టూ మొత్తము కట్టెలను పేర్చారనమాట. ఎందుకు, కాల్చేద్దామని. అతను అలా చుట్టూ కట్టెలు పేర్చి వాటికి మంట పెట్టినప్పుడు మనం చూస్తే అతని చేతిలో ఒక బైబిల్ ఉందంట. ఆ సమయంలో అది చరిత్ర చెప్తుంది, అది శామ్స్ బైబిల్, కీర్తనల గ్రంథం అతని చేతిలో ఉంది అంటూ చరిత్ర మనకు చెప్తుంది. సో అతను వెంటనే ఆ బైబిల్ని అక్కడ కొంచెం దూరంలో ఉన్న తమ్ముడికి అది విసిరేశాడనమాట. ఆ బైబిల్ని విసిరేసి అలా మెల్లిగా మంటలలో కాలుతూ ఉండి దేవునితో ఒక మాట అంటాడనమాట. ఏమని, ప్రభువా నా ఆత్మను అంగీకరించుము అని చెప్పేసి ఆ మంటలలో కాలుతూ ఆయన గట్టిగా దేవునితో ఒక కేక వేశాడనమాట. లార్డ్ రిసీవ్ మై స్పిరిట్ అని చెప్పేసి ఆఖరిగా ఆ మాట చెప్పి ఆ మంటలలో కాలి అతను చనిపోయినట్టు మనం చూస్తామన్నమాట. సో ఇలా దేవుని వాక్యాన్ని, ఆ బైబిల్ని చదవడానికి ఎంతగానో ఇష్టపడి, ఎంతగానో అందులో ఉన్న ఆయన అందులో ఉన్న ఒక నెమ్మదిని, దేవుడి ఉద్దేశాన్ని తెలుసుకొని ఏ అధికారులకు కూడా భయపడకుండా ఆఖరిగా ఒక హతసాక్షి అయిన వ్యక్తి విలియం హంటర్ అనమాట. సో ఇప్పటి వరకు మనం విన్న ఈ సెషన్ ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నామో ఒక పాయింట్ డిస్కస్ చేసి ఈ లెసన్ని ముగిందాము. సో మనం ఇద్దరు గురించి విన్నాం కదా ఈరోజు, సెయింట్ సెబాస్టియన్ అండ్ విలియం హంటర్. సో సెయింట్ సెబాస్టియన్ వచ్చేసి 3వ శతాబ్దంలో ఉన్నవాడు
అండ్ విలియం హంటర్ వచ్చేసి మనం చూసాం కదా 16వ శతాబ్దంలో ఉన్నవాడు. సో సెయింట్ సెబాస్టియన్ ఉన్న సమయంలో చూస్తే రోమా ప్రభుత్వం కింద ఉన్నారు అండ్ వాళ్ళు అన్యజనులు కదా, విగ్రహారాధికులు. అదే విలియం హంటర్ దగ్గరికి వస్తే మనం చూస్తే అక్కడ అప్పుడే రిఫార్మేషన్ పీరియడ్ జరుగుతుంది అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే, కానీ వాళ్ళందరూ ఎవరని విన్నాం, రోమన్ క్యాథలిక్స్ అని విన్నాం. అంటే వారు నిజమైన రక్షణ క్రీస్తు బట్టి వస్తుంది, అంటే క్రీస్తుని విశ్వాసం ఉంచితే నిజమైన రక్షణ వస్తుందని కాకుండా ఇంకా వేరే తప్పుడు బోధలు, ఇంకా అనేకమైన కల్పితములు వాళ్ళు చేసి సంఘాన్ని ఎంతగానో వాళ్ళు ఒక తప్పుడు మార్గంలో తీసుకువెళ్లే సమయంలో విలియం హంటర్ ఉన్నారు. సో ఇక్కడ అన్యజనుల మధ్యలో, విగ్రహారాధికుల మధ్యలో ఉన్న సెబాస్టియన్ తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కదా, వాళ్ళ పద్ధతులు కలుసుకోకుండా, వారికి భయపడకుండా, ఎంత చెడ్డ ఆరోపణలు ఫాల్స్ అలిగేషన్స్ వచ్చినా ఆయన ఏమాత్రం భయపడకుండా నిలబడ్డ సెబాస్టియన్ని చూసాము. మరి విలియం హంటర్ వచ్చేసి క్రైస్తవులు అనబడిన వారి మధ్యలో ఉంటూ కూడా ఆ తప్పుడు బోధలకు ఆయన వ్యతిరేకంగా నిల్చున్నాడు కదా. వాళ్ళు చెప్పే ఆ ఉపదేశంలో ఆ క్యాథలిజం, ఆ రోమన్ క్యాథలిక్స్ మధ్యలో ఎవరైతే వాళ్ళు తప్పుడు ఉపదేశం చెప్తున్నారో ఆ పోప్స్ కానీ, ఆ బిషప్స్ కానీ, ఆ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విరోధంగా నిలబడ్డాడు కనుకనే ఆయనకి ఆ రోజు ఆ మరణ శిక్ష వచ్చింది. సో ఇద్దరు కూడా వారి వారి సమయాలలో ఉంటూ కూడా వారు ఒక గొప్ప విషయాన్ని మనకి ఈరోజు నేర్పించారు. అది ఏంటంటే దేవునికి సాక్షిగా నిలబడ్డారు. వాళ్ళు అన్యజనుల మధ్యలో ఉంటూ కూడా సెబాస్టియన్ ఆయన ఒక సాక్షిగా నిలబడ్డాడు, మాదిరికరంగా ఉన్నాడు. ఇలా క్రైస్తవులు అనబడిన వారి మధ్యలో ఉంటూ కూడా విలియం హంటర్ గొప్ప సాక్షిగా నిలబడ్డారు, ఎవరికి భయపడకుండా. సో మనం కూడా ఈరోజు వీళ్ళిద్దరి జీవితం ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అన్యజనుల మధ్యలో ఉంటున్నా, విగ్రహారాధికుల మధ్యలో ఉంటున్నా, లేదా అప్పుడప్పుడు క్రైస్తవులు అనబడిన వారి మధ్యలో తప్పుడు బోధ వలన కూడా మనకి కొన్ని బాధలు, వ్యతిరేకత రాబోవచ్చు ఇక ముందు. సో అలా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనము ధైర్యంగా క్రీస్తు కొరకు నిలబడాలి, ఎవరికి భయపడకుండా, మన విశ్వాసం విషయంలో మనము తక్కువ అవ్వకుండా ధైర్యంగా మనము క్రీస్తు కొరకు నిలబడాలి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. సో మనము మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మీరు వెళ్తున్న కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ, పని చేసే పరిస్థితుల్లో కానీ వేరే వాళ్ళ పద్ధతుల్లో మనల్ని కలుపుకోవడంను, లేదా మనని రెచ్చగొట్టడం, ప్రొవోక్ చేయడం కదా, తప్పు పనులు చేయాలని ప్రొవోక్ చేయడం, ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. సో వీటి విషయాల్లో మనము భయపడకుండా దేవుని సహాయం అడిగిన తప్పకుండా ధైర్యంగా నిలబడడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. సో ఈ లోకానికి, ఆ లోకం యొక్క పద్ధతులకు మనము సపరేట్ అయి వేరై నిలిచి దేవుని నామానికి మనం మహిమ తెచ్చేవారిగా ఉండాలి. సో ఈ లెసన్ మీ అందరికీ అర్థమైందని నమ్ముచున్నాను. మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ముగిద్దాం సెషన్. పరలోకమందున్న మా తండ్రి, ఇంతవరకు మాకు తోడుగా ఉండి ప్రభువా, సెయింట్ సెబాస్టియన్ అండ్ విలియం హంటర్ వారి జీవితాల గురించి మాకు ఇంతవరకు నేర్పించినందుకు మీకు వందనాలు ప్రభా. వారి జీవితం మాకు ముందు పెట్టి ఏ పరిస్థితి గుండా ఉన్నా ధైర్యంగా మీ కొరకు నిలబడే ఒక మంచి సందేశాన్ని ఈరోజు మాకు ఇచ్చారు ప్రభా. నేర్పించినందుకు వందనాలు. ఇక ముందున్న సెషన్స్లో మీరు మాకు తోడుగా ఉండండి. మీ కొరకు ఏ పరిస్థితిలో కూడా ధైర్యంగా మేము నిలబడి ప్రభా మీకు సాక్షిగా ఉండడానికి మీరే మాకు సహాయం చేసి ముందుకు నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.